యక్షిని అని ఒక కొత్త వెబ్ సిరీస్ వచ్చింది మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో. అంటే మొత్తం 3:30 గంటలు పట్టింది చూడ్డానికి. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అరే! ఇదేదో బాగున్నట్టుందే. అంటే యక్షిని అని టైటిలు ప్లస్ అందులో మంచు లక్ష్మి కనపడింది అండ్ వేదిక ఉంది. అజయ్ ఉన్నాడు. సో, అని వెయిట్ చేశాను. 3:30 గంటలని చూస్తా. దానికి తోడు ప్రొడ్యూసర్లు వచ్చేసి ఆర్కా మీడియా. ఆర్కా మీడియా అంటే తెలుసు కదా! మన 'బాహుబలి' ప్రొడ్యూసర్లు. శోభు యార్లగడ్డ వాళ్ళు. అంటే ఎక్సలెంట్‌గా ఉంటదనుకున్నా గానీ వెబ్ సిరీస్ చూస్తే మొదటి ఎపిసోడ్లోనే అర్థమైపోయింది ఇది పరమ చెత్త నాసి రకం వెబ్ సిరీస్ అనేసి. అసలు ఎంత చండాలంగా తీశారంటే అంత చండాలంగా తీశారు. అసలు ఆ కాన్సెప్టే అంటే ఏదైతే కాన్సెప్ట్ ఉందో యక్షిని అనేది, అంటే మనం జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిని చూస్తాం కదా, తను పైకి వెళ్ళడానికి ఉంగరం కావాలి. ఇలా ఇక్కడ ఈ యక్షిని భూమి మీద ఇరుక్కుపోయి ఉంటుంది, పైకి వెళ్ళడానికి తను ఏదో చేయాలి. ఆ చేసే ప్రాసెస్లో చూస్తే అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో, అసలు తను ఆగిపోవడానికి కారణం ఏంటి, తను వెళ్ళడానికి చేయాల్సిన పని ఏంటి, ఆ రూల్ ఏంటి అనేది ఎంత చెత్తగా ఉందంటే మొదటి 5 నిమిషాల్లోనే ఎస్టాబ్లిష్ చేసేసారు తన వెబ్ సిరీస్ ఏంటి అనేసి. ఆ యక్షిని కింద నుంచి పైకి వెళ్ళాలి, ఆమెను అడ్డుకోవడానికి అజయ్ క్యారెక్టర్ ఒక మాంత్రికుని టైపు. ఇదే ఇంకా సినిమా అంతా ఇదే. ఇంకా హీరోగా అతను చేశాడు ఎవరు, అతను రాహుల్ విజయ్ అని. అతను కూడా మంచిగా చేస్తున్నాడు ఈ మధ్య. రీసెంట్గా కోట బొమ్మాలి పిఎస్లో కూడా మంచి రోల్ చేశాడు. ఆ అబ్బాయి ఓకే, అబ్బాయి కామెడీ ట్రాక్ హీరోగా, అంటే హీరో అంటే డమ్మీగా ఉండాలి కాబట్టి ఉన్నాడు. కానీ అతను ఓకే. కానీ ఈ అమ్మాయి వేదిక వచ్చేసి ఎప్పటి నుంచో ఉంది, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది ఈ అమ్మాయి వేదిక. అప్పుడెప్పుడో నేను బాణం సినిమాలో చూశాను, నారా రోహిత్ ఫస్ట్ సినిమాలో హీరోయిన్గా. అది ఆ టైంలోనే కాంచన అంటే ముని సిరీస్లో కూడా చూశాను ఆ అమ్మాయిని. ఇంకా చేస్తుంది. రీసెంట్గా బాలయ్యతో కూడా రూలర్ సినిమాలో కనపడింది నాకు. ఇప్పటికీ ఫిగర్ మెయింటైన్ చేస్తుంది కానీ ఫేస్ మాత్రం ముదిరిపోయింది. ఈ సినిమాలో ఈ వెబ్ సిరీస్లో కేవలం ఆమె అందచందాలని చూపించడానికే వాడుకున్నారు ఆమెని. అంటే అసలు ఫ్యామిలీతో కానీ అస్సలు చూడలేము అసలు ఈ వెబ్ సిరీస్. ఎంత ఎక్స్పోజింగ్ ఉందంటే అమ్మాయిది, అంటే ఇంక చూపిస్తే నడుము, ఇక క్లీవేజు, ఇక ఇదే వెబ్ సిరీస్ మొత్తం. ఇది ఆ అమ్మాయి కనపడిందంటే ఏదో ఒకటి ఎక్స్పోజింగ్ ఉండాల్సిందే. అది కాకపోతే లిప్ లాక్, అది లేకపోతే బెడ్రూమ్ సీను, అది లేకపోతే హస్కీ మాటలు, సెక్సీ మాటలు, ఇదే పెట్టారు అసలు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కోసమే తీశారా అసలు? ఏందో అసలు అర్థమే కాలేదు నాకు. దానికి తోడు కాన్సెప్ట్ అంటే చండాలంగా ఉంది. ఇక మంచు లక్ష్మి ఉంది, 1-2 ఎపిసోడ్ల తర్వాత ఎంట్రీ ఉంది. ఆమెది కూడా ఏం పెద్దగా లేదు. మంచు లక్ష్మి అంటే నాకు అంటే బాగా ఇష్టం, నాకు అందంగా ఉంటుందనేసి. ఇక్కడ చూస్తే అంటే ఓకే, ఇంకా మంచు లక్ష్మి ఒక నవ్వుకోవడానికి కొంచెం బాగుంటుంది. కానీ అజయ్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంది. కానీ బట్ అజయ్కి అంటే బాగా చేస్తాడు, కానీ రోల్లో క్యారెక్టర్ అంటే కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్, దమ్ము లేదా, అదంతా అర్థమే కాదు. ఎవడో డైరెక్టర్ కొత్త, అతను తేజ మర్ని అంట. అసలు ఎలా ఒప్పించాడో, ఎలా తీశారో. ఒకటి బాగుందేంటి వెబ్ సిరీస్ మొత్తంలో అంటే ఆ గ్రాఫిక్ వర్క్ చాలా రిచ్గా, చాలా క్వాలిటీగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు 2,000 కోట్లు వచ్చాయి బాహుబలితో. ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఇలా పిచ్చి పిచ్చి వెబ్ సిరీస్లు తీస్తున్నారు వీళ్ళు, ఆర్కా మీడియా వాళ్ళు. ఇంత చెత్తగా నా తీసేది మరి అన్యాయం అసలు. సరే కాన్సెప్ట్ బాగుండి ఎగ్జిక్యూషన్ బాగాలేకున్నా క్షమించవచ్చు, కానీ కాన్సెప్టే బాగాలేదు, ఎగ్జిక్యూషన్ అంతకంటే చండాలంగా ఉంది. అంతా స్టూడియోలోనే తీసి పడేశారు. ఒక హంపీలో కొన్ని షార్ట్స్ తీశారు అంతేగాని అబ్బా ఎందుకు లేక చాలామంది యాక్టర్లు ఉన్నారు. హీరోయిన్ని మాత్రం దారుణంగా వాడుకున్నారు ఆ వేదికని. హీరో వాడుకున్నాడు, విలన్ వాడుకున్నాడు, ఆఖరి కమెడియన్ కూడా వాడుకున్నాడు. అంత ఘోరంగా వాడుకున్నారు ఆ అమ్మాయిని, ఆ వేదికని. అసలు ఎందుకులే, క్లోజప్ షాట్స్లో ఆమె ముఖం చూడలేము. హీరో యంగ్ కనిపిస్తాడు, హీరోయిన్ ఏమో అక్కలాగా కనిపిస్తుంది. ఇంకా పొరపాటున చూశారు. ఇది డిజ్నీ హాట్స్టార్లో ఉంది, తెలుగులోనే తీశారు, అన్ని భాషలో డబ్ చేశారు. కానీ ఏదో యక్షిని టైటిల్ బాగుంది, మన సినిమా అని, మన వాళ్ళదని చూస్తే, ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు, ఇబ్బంది పడతారు. సో కేవలం ఈ రికమెండేషన్ వచ్చి మగవాళ్ళకు మాత్రమే. అది వేదిక మీకు నచ్చితే, వేదిక ఆ అమ్మాయి అందంగా ఉంటుంది అని మీకు అనిపిస్తే, సెక్సీగా ఉంటుంది అనిపిస్తే, అబ్బాయిలు లేదా మిడిల్ ఏజ్డ్ మెన్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అంతే. ఏమంటారు, నయనానందం అని చెప్పాలి అంతే ఆ అమ్మాయి వరకు. ఇక ఒక 5-10 నిమిషాల కోసం 3:30 గంటల టార్చర్ అనుభవిస్తా అంటే ఇక మీ ఇష్టం. నా రేటింగ్ వచ్చేసి 1/5. సో ఇదే రోజు ఇంకో వెబ్ సిరీస్ వచ్చింది ZEE5లో, పరువు అని. అది అద్దిరిపోయింది, అది చూడండి. దీన్ని పక్కన పెట్టేయండి. కుదిరితే 2 చూడమని చెప్తాను, పరువు కంపల్సరీ చూడమని చెప్తాను. బట్ ఈ యక్షిని మాత్రం వద్దు. చూస్తా అంటే ఏదో కొద్దిగా ఎక్స్పోజింగ్ అది ఇది ఉంది కాబట్టి, లిప్ లాక్లు అవి ఇవి. సో చూస్తా అంటే చూడండి. బట్ దీనికి కూడా మళ్ళీ కొనసాగింపు అని ఎండింగ్లో ఇచ్చారు. 3:30 గంటల తర్వాత మళ్ళీ సీజన్ 2 ఉంటుంది అన్నట్టు లీడ్ ఇచ్చారు.
వద్దు బాబు, ఈయన వాళ్ళు కూడా తీయరు నాకు తెలిసి ఇక ఇంత ఇంత చెత్తగా. ఇంకా రాదు సెకండ్ సీజన్, కానీ ఇది ఒక సీజనే చాలు యక్షిని. నేను యక్షిని అంటే ఏదో అనుకున్నాను, కానీ అసలు యక్షిని కాదు, దీనికి కరెక్ట్ పిశాచో రాక్షసులు పెట్టిండాల్సింది. ఎందుకంటే యక్షిని లాగా చూపించలేదు. అంటే యక్షిని అంటే నేను దేవకన్యలు అనుకున్న, అప్సరసలు అనుకున్నాను, కానీ వీళ్ళు రాక్షసుల్లాగా దయ్యాల మాదిరి చూపించారంటే ఇప్పుడు హారర్ కామెడీలు ఎక్కువైపోయాయని హారర్ కామెడీకి తీసేసి ఇలా యక్షిని రూపంలో సేమ్ అలాంటి కాన్సెప్టే ట్రై చేశారు వీళ్ళంతా కలిసి. చండాలంగా తీశారు. డిజ్నీ హాట్స్టార్లో వెబ్ సిరీస్ అంటే అద్దరిపోతే, అలాంటిది ఇంత చెత్త వెబ్ సిరీస్ ఎందుకు తీశారో. డిజ్నీ వాళ్ళకు కూడా బుద్ధి లేదు, తీసిన ఆర్కా వాళ్ళకి బుద్ధి లేదు, ఇక చూసిన మనకు అంతకంటే బుద్ధి లేదు. నా రేటింగ్ వచ్చి 1/5. అది యక్షిని పెద్ద శిక్ష ఇది. ఓకే, బాయ్.